తెలుసు పంచాయతీ ఎన్నికల్లో గురించి అంటే 42% మన బీసీలకి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని అక్కడ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు. అంటే మన తీర్మానం గారు ఒక బీసీల కోసం శాసన మండలిలో కానీ ఎక్కడైనా పోరాటం చేస్తున్నాడు. అదేవిధంగా మల్లన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని మన బీసీలో అందరూ అందరూ ఒక్క తాటిపై నిలబడి కొట్లాట చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం బీసీలో 134 కులాలు ఉన్నాం. అధిక జనాభా ఉన్న మన బీసీలకు 5% రిజర్వేషన్ ఉన్న ఓసీలు ముఖ్యమంత్రి ఉన్నారు. చరిత్రలో బీసీ ముఖ్యమంత్రి అనే నాయకుడే లేడు. అదేవిధంగా ఇప్పుడు ఏ పార్టీలో కూడా ఒక బీసీ ప్రెసిడెంట్ అనేది లేదు. ఇప్పుడు బీసీలో తీసుకొస్తున్నారు. మల్లన్న ఉద్యమం స్టార్ట్ చేసినాక వేరే పార్టీల నాయకులు కూడా బీసీల తరఫున కొట్లాట చేస్తామని సిద్ధమవుతారు. ఎందుకు మల్లన్న ముందు పట్టినకి ఈ వెనకాల వచ్చి నీ చేసిన ఉద్యమాన్ని ఇలా ఇందిరా పార్క్ కాడ మన నాయకుల పేర్లు నేను చెప్పదలుచుకోలే కానీ నీ పార్టీలో ఫస్ట్ బీసీ అధ్యక్షుడు చేసినాక బీసీల గురించి మాట్లాడు. అప్పటి వరకు నువ్వు బీసీల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మల్లన్న ఒక్క మాట చెప్తే మన బీసీల పోరేందో మీకు దూరంగా ఒక రెడ్డి ఎమ్మెల్సీ నిలబడ్డాడు. ఫస్ట్ సారి మల్లన్న నిలబడితే 200 కోట్లు లాగుబడి పంచేదాకా చేసిండు. అని మన మల్లన్న పవర్ 200 కోట్లు ఖర్చు పెట్టిండు పల్లారాజేశ్వర రెడ్డి మల్లన్న నిలబడ్డప్పుడు. మల్లన్న 50 పైసలు ఖర్చు పెట్టలే. బీసీ ముద్దు బిడ్డ అధికార పార్టీ చేస్తున్నటువంటి దుర్వినియోగాలు అక్రమాలు బయటపెట్టి ఇవాళ పార్టీని టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిండు మల్లన్న. ఎందుకంటే అన్యాయంగా చేసింది బీసీలకు న్యాయం చేయలేదు. అలాంటప్పుడు ఎవరైనా సరే మనం బీసీలు వెనకబడి ఉన్నాం. ఇలా ఎస్సీలకి రిజర్వేషన్లు ఉన్నాయి, పార్లమెంట్ లో ఉన్నాయి, శాసనసభలో ఉన్నాయి. మనకు బీసీలకు ఏడలేదు. కనీసం ఈ 42% అన్న మనకు వస్తే కనీసం జడ్పీటీసీ లో సర్పంచ్ లో వార్డు మెంబర్లు అయితే అదన్నా ఇప్పుడు మనకు సోయి వచ్చింది. బీసీల పవర్ అయితే ఇప్పుడు తెలుస్తుంది. దీనికి దిక్సూచిగా మా మల్లన్న ఓట్టజాలన్న అసలు అదే విధంగా మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి సార్ కూడా ఫైట్ చేస్తున్నారు. అక్రమ కేసులు ఎన్ని పెట్టిన మల్లన్న ఇలాంటి కేసులు ఒక ధైర్యవంతుని తీసుకొని జ్యోతిరావు ఫులే వారసుడిగా అంబేద్కర్ వారసుడిగా మల్లన్న లాంటి నాయకుడిని మన అందరం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొనసాగించాలి. ఎందుకంటే మనం ఇట్లనే వేస్తే మనం తొక్కుకుంటూ పోతారు. వాళ్ళు 5% ఉన్నారు. మనం ఎందుకు చేయి రావద్దు అది దాన్ని ఆలోచించాలి. తర్వాత కార్యనిర్వచనం ఏం చేయాలి? ఫస్ట్ రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే మనకు స్థానిక సంస్థలకి ఎలక్షన్లు పోవాలనేది మన ఎజెండా పెట్టుకున్నాం. అదేవిధంగా మరొకసారి మల్లన్న గారికి నేను కృతజ్ఞత తెలుస్తున్నాను. ఎందుకంటే ఈబీసీ కోట గురించి కూడా శాసన మండలిలో మాట్లాడిన విద్యార్థుల తరఫున బీసీల తరఫున అలాంటి లీడర్ ఒక్కరింటినైతే న్యాయం జరుగుతుంది. మనం బీసీలో ఎక్కువ శాతం శాసన మండలి పోయినప్పుడు మనకు న్యాయం జరుగుతుంది. జై బీసీ.